గైస్ ఈరోజు మనము ఈ వీడియోలో అమీర్పేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటే జాబ్ వస్తుందా? ఎస్, దీని గురించి ఈ టాపిక్ మనం మాట్లాడుకుందాము. డెమోకి కొంత డబ్బులు పెట్టుకు జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ కోర్స్ కరికులము ప్రాపర్గా ఉంటుందో లేదో తెలియదు. 3 months నేర్చుకున్న తర్వాత చాలామంది ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసిన తర్వాత కాల్స్ ఉండవు. కాల్స్ లేకపోతే దే విల్ స్టార్ట్ బ్లేమింగ్ అనమాట. అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరైనా కానీ అసలు హ్యూమన్ బీయింగ్స్, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళ తప్పులు వాళ్ళు ఎప్పుడు కూడా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోరు. ఓకే, ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే దే విల్ సింప్లీ బ్లేమ్ ఆన్ సొసైటీ. దే విల్ సింప్లీ బ్లేమ్ ఆన్ నాకు వాళ్ళు హెల్ప్ చేస్తలేరు, నాకు వీళ్ళు హెల్ప్ చేస్తలేరు, నేను కోచింగ్ తీసుకున్నా. ఇక్కడ ఏంటి అంటే చాలా వరకు అసలు వాళ్ళు తీసుకున్నది కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉందా లేదా అని తెలుసుకోవడానికి 1-2 years పోతుంది. దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ. చాలామంది స్టూడెంట్స్కి కనీసము వీళ్ళు నేర్చుకున్న కోర్స్కి జాబ్ వచ్చేస్తుందని భ్రమలో ఉంటారు. దిస్ ఇస్ అ హార్ష్ రియాలిటీ. అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అమీర్పేటలో ఎలా జరుగుతుందంటే తక్కువకే ఫీజు, ఆబ్వియస్లీ టెంప్ట్ అయిపోతారు. తక్కువ ఫీజు, అబ్బా తక్కువ ఫీజు అయితే నేను జాయిన్ అయిపోతే తొందరగా జాయిన్ అయితే జాబ్. అంటే వాస్తవానికి ఇక్కడ తక్కువ ఫీజు అని టెంప్ట్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళ ఫైనాన్షియల్ అంత స్ట్రాంగ్గా లేకపోవడం, వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ అఫోర్డ్ చేయలేకపోవడం, రకరకాల కారణాలు ఉంటాయి, దానికి కాదనట్లేదు. కానీ ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి అంటే తక్కువ ఫీజు. వాళ్ళు బ్యాచ్ అంటే ఇక్కడ బ్యాచ్కి ఎంతమంది ఉంటారు? 100+, 200+, 300+ ఉంటారు. డౌట్స్ క్లియరెన్స్ ఉండదు, ప్రాపర్గా రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉండవు, మనకు డౌట్స్ వస్తే చెప్పేవాడు ఉండడు. కానీ మనం ఏం వింటున్నాం? 10,000, 12,000 పెట్టి కోర్స్ నేర్చుకుంటున్నాం. అది కూడా ఏంటి? కంపెనీకి అవసరం లేని కోర్సు. వీళ్ళు ఏదో చెప్తారు, ఎప్పటి నుంచో ఉదయం నుంచి సాయం దాకా 7-8 క్లాసులు 10 క్లాసులు చెప్పుకుంటూ పోతూ ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే దీంట్లో ఇక్కడ ఇలా చేసే సక్సెస్ అవ్వరా? చాలామంది అమీర్పేట నుంచి సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకొని మంచి మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. కొంతమంది ఉంటారండి, వాడికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాడు అమీర్పేటలో కోచింగ్ తీసుకున్న జాబ్ వస్తుంది, వానికి మాదాపూర్లో తీసుకున్న కోచింగ్ జాబ్ వస్తుంది, గచ్చిబౌలిలో తీసుకున్న జాబ్ వస్తుంది, ఇంకో చోట తీసుకున్న విజయవాడలో తీసుకుని వస్తుంది, లేకపోతే ఒక మామూలు పల్లెటూరులో తీసుకుని వస్తుంది. అసలు డబ్బులు పెట్టకుండా ఫ్రీగా ఆన్లైన్లో ప్రొవైడ్ చేసేవాళ్ళు, లైక్ మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. Salesforce అండ్ DevOps విత్ AI విత్ AWS ఫ్రీ కోర్సెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫ్రీ కోర్సెస్ నేర్చుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని జాబులు తెచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, లేదని అనట్లేదు. ఇక్కడ ఏంటి అంటే వాడు ఎక్కడున్న జాబ్ తెచ్చుకుంటాడు. ఇక్కడ మ్యాటర్ అది కాదు కదా. ఒక యావరేజ్ స్టూడెంట్ కొంత ఫోకస్డ్గా ఒక సబ్జెక్ట్ చెప్పి రియల్ టైం ప్రాజెక్ట్స్ చెప్పి కంపెనీ మార్కెట్ స్టాండర్డ్స్ తగ్గట్టు మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఇదంతా వదిలేసేసి తక్కువ ఫీజు అమీర్పేటలో నేను సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటా. అరే అసలు హైజీన్ ఉండదు, సరిగ్గా ప్రాపర్లో 300 మందిని వేస్తారు, కనీసం ఏసీలు ఉండవు, సఫకేటింగ్ ఉంటుంది. ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే, మన రీసెంట్ ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, పెద్ద ఇన్స్టిట్యూట్ అది, రావుస్ ఐఏఎస్లో బేస్మెంట్ మునిగిపోయింది. అలాంటి ఇన్సిడెంట్ ఒకవేళ సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వరు, ఫైర్ సేఫ్టీ ఉండదు, మీకు అసలు డౌట్ వస్తే చెప్పేవాడు ఉండడు, ఆ కరికులం అప్డేటెడా కాదో తెలియదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రీసెంట్ డేస్లో లింక్డ్ఇన్ చాలా ఇంపార్టెంట్. మీ నెట్వర్క్ లింక్డ్ఇన్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. అది డే 1 నుంచి ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లాసులు ఉండవు, రెజ్యూమ్ ప్రిపరేషన్ క్లాసులు ఉండవు. చెప్పాలి అంటే అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇవ్వకుండా 12,000 తీసుకుంటున్నారు జస్ట్ క్లాసులు చెప్పి. అది కూడా 300 మంది దగ్గర, 200 మంది దగ్గర. ఒక 200 మంది 10,000 కట్టారంటే ఎంత అవుతుంది చూడండి, 20 లక్షలు. సో వాళ్ళు ఈ విధంగా తక్కువ కోర్సుకే అని చెప్పి ఏమీ చెప్పకుండా డబ్బులు తీసుకుంటా ఉంటే, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సొంతంగా అంటే అక్కడ జస్ట్ క్లాసులు విని వేరే రిసోర్సెస్ మీద డిపెండ్ అవుతూ మీరు జాబ్ తెచ్చుకోవాలంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. కానీ ఇక్కడ ఒకటే పాయింట్ అండి, అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఈ మధ్య రియల్ టైం ప్రాజెక్ట్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ అని అవి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రాపర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్పెషల్లీ తక్కువ కోచింగ్కే దొరుకుతుంది అని చెప్పి తీసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్ ఏంటి, కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా మనం అసలు తీసుకోవద్దు. ఈ మధ్య ఒక పాడ్కాస్ట్లో చూశాను, సటైరికల్గా మాట్లాడింది. ఒక అమీర్పేటలో టాప్ ఇన్స్టిట్యూట్స్ 400 మంది రిటర్న్ టెస్ట్ పెడితే దాదాపు 60% మంది ఫెయిల్ అయిపోయారు, అదైపోయారు ఇదైపోయారు అని చెప్తా ఉంది. మేబీ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి అంత సర్కాస్టిక్ వేలో మనం మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అంటాను.
చాలామంది కష్టపడే వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళకి ఎక్కువ డబ్బులు లేక అమీర్పేటలో ఉండి ఏదో తంటాలు పడుతూ తక్కువ ఫీజు ఉంటుంది అమీర్పేటలో. హాస్టల్స్ కూడా ఇప్పుడు మాదాపూర్లో మినిమం 10,000 నుంచి తక్కువ లేదు హాస్టల్ ఫీజు. సో రకరకాల కారణాలతో వాళ్ళు తెచ్చుకుండొచ్చు. దీనికి ఇంత సర్కాస్టిక్ వేలో మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అంటాను. ఎనీవే, మేబీ చాలా వరకు స్కిల్స్ అనేది కొంచెం మన వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటే జాబ్ రాదు అనే కాన్సెప్ట్ ఏం లేదు, జాబ్ వస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువకే కోచింగ్ అని చెప్పి కంపెనీ రిక్వైర్మెంట్ తెలుసుకోకుండా, లింక్డ్ఇన్ ఎలా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలో తెలుసుకోకుండా, ప్రాజెక్ట్స్ తెలుసుకోకుండా, రియల్ టైమ్ సినారియోస్ తెలుసుకోకుండా, ఇప్పుడు అప్డేటెడ్ కరికులం కాకుండా, అండ్ మనకు డౌట్స్ వస్తే క్లియర్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో లేదో తెలుసుకోకుండా, ఇవన్నీ తెలుసుకోకుండా జాయిన్ అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. ఏదో 100 రూపాయలు డెమో 100 150 ఉన్నట్టుంది. ఇప్పుడు 150 రూపీస్ డెమో కట్టి అటెండ్ అయిపోయి ఇష్టమైతే జాయిన్ అవ్వ లేకపోతే లేదనే కాన్సెప్ట్లో ఉంటారు వాళ్ళు కూడా. ఎప్పుడు కూడా మీరు రావండి జాయిన్ అవ్వండి అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఇంకొక విషయం ఏంటి అంటే, అమీర్పేటలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ ప్యూర్లీ ఫోకసింగ్ ఆన్ నార్త్ ఇండియన్స్. ఇది రియాలిటీ, తెలుసుకోండి. నార్త్ ఇండియన్స్ ఏంటి అంటే వాళ్ళకి తెలియక వచ్చి జాయిన్ అయిపోతూ ఉన్నారు. అక్కడ చాలా పెద్ద మాఫియా నడుస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు నిజం అనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో అమీర్పేట ఉన్న వాళ్ళు కూడా ఈ విషయం తెలుస్తుంటాయి. అమీర్పేటలో మన తెలుగు వాళ్ళకంటే నార్త్ ఇండియన్స్ మనకి ఎక్కువగా అక్కడ వచ్చి కోచింగ్ తీసుకుంటూ ఉన్నారనేది ఈ మధ్య కాలంలో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో, ఎస్పెషల్లీ టాప్ ఇన్స్టిట్యూట్స్ అని మాట్లాడుకునే ఇన్స్టిట్యూట్స్లో, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఇలా జరుగుతుందనేది తెలుసుకోండి. వాళ్ళకి తెలియక చాలామంది వచ్చి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో తక్కువ ఫీజు అని చెప్పి జాయిన్ అయిపోతూ ఉన్నారు. సో మీరు కూడా ఉంటే వాళ్ళని కూడా అవేర్నెస్ తీసుకురండి. అరే బాబు, తక్కువ ఫీజు అని ఆలోచించొద్దు, ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒకరికొకరు అవేర్నెస్ తెచ్చుకోండి, సపోర్ట్ చేసుకోండి. మీరెవరు సపోర్ట్ చేయలేదు, మీరు బాధపడుతున్నారు కదా, మీరు ఎవరికైనా సపోర్ట్ చేశారా అది ఆలోచించండి. ఓకే, అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందంటే ఎస్ వస్తుంది, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఓకే, థ్యాంక్ యూ.